సో బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే వీకెండ్లో భారీ అంచనాలతో రిలీజ్ అవబోతున్న సెన్సేషనల్ మూవీస్ కూలీ అండ్ వార్ టూ. సో ఎక్స్పెక్టేషన్స్ పరంగా మరో లెవెల్లో అయితే ఉన్నాయి రెండు మూవీస్ కూడా. ఓ నువ్వా నేనా అన్న లెవెల్లో భారీ లెవెల్లో అయితే రిలీజ్ అవుతున్నాయి. అండ్ మనకి ఓవర్సీస్లో కూడా బుకింగ్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. సో వార్ టూకి చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి కరణ్ జోహార్ గారి దగ్గర నుంచి కంప్లీట్ సపోర్ట్ అండ్ అన్నీ ఉన్నాయి. సో వార్ టూ నార్త్ బెల్ట్లో అయితే చాలా హెవీగా ఉంది. అండ్ సౌత్ బెల్ట్లోకి వచ్చేసరికి కళానిధి మారన్ గారు సన్ పిక్చర్స్ తరఫు నుంచి కూలీ వస్తుంది కదా. సో సౌత్ అంతా కూడా కూలీ మేనియా అయితే రన్ అవుతుంది. అండ్ తమిళనాడులో ఈరోజు అనౌన్స్ చేశారు 14th కూలీ మూవీ రిలీజ్ సందర్భంగా ఆ రోజు లీవ్ అనౌన్స్ చేశారన్నమాట సాఫ్ట్వేర్ కంపెనీస్లో. అండ్ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రమోషన్స్ అండ్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా స్పీడ్తో అయితే వెళ్తున్నాయి. అండ్ కూలీ సినిమా దీంట్లో చూసుకున్నట్లయితే రెండు మూవీస్లో కూడా కొంచెం ముందుందనే చెప్పాలి. అండ్ ఇండియన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్లో మేజర్ సెంటర్స్లో రీసెంట్గా మనకి వార్ టూ 10th అయితే ఓపెన్ అయ్యాయి. అండ్ ఇప్పటివరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ చూసుకుంటే కూలీ ఓ రేంజ్లో అయితే వార్ టూని డామినేట్ చేస్తున్నాయి. సో వరల్డ్ వైడ్గా వార్ టూ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ అయితే మనకి 8 crores రేంజ్లో జరిగింది. అండ్ అదే టైంలో ఓవర్సీస్లోనే కూలీ 40 crores వరకు బుకింగ్స్ అయితే జరిగాయి. సో ఇండియా బుకింగ్స్తో కలిపి ఆల్మోస్ట్ 58 crores గ్రాస్ అయితే జరిగింది. ఈ రేంజ్లో లీడ్ని అయితే సినిమా అందుకుంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇద్దరు బిగ్గెస్ట్ ఇండియన్ హీరోస్ నటించిన మూవీ వార్ టూ. సో వార్ టూ ప్రమోషనల్ కంటెంట్ అండ్ ప్రమోషన్స్ పూర్తిగా కూలీ ముందు తేలిపోయాయని చెప్పాలి. ఎందుకంటే జనాలను ఎక్సైట్ చేయడంలో అండ్ ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్స్ పెంచడంలో మనకి వార్ టూ సక్సెస్ అయింది. కానీ న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం కూలీ సైడే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ కూలీ టీం ప్రమోషనల్ కట్స్ కానీ సాంగ్స్ కానీ రిలీజ్ చేసి ఎప్పటికప్పుడు హైప్ని అయితే పెంచేశారు. అండ్ ట్రైలర్తో పెద్దగా అంచనా అందుకోలేకపోయినా సరే ఆల్రెడీ ఉన్న హైప్తో మనకి కూలీ అయితే ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. అండ్ డే 1 నెంబర్స్ ఈ రకంగా కానీ కంటిన్యూ అయితే ఖచ్చితంగా కూడా కూలీ వార్ టూని డామినేట్ చేసేస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే థియేటర్స్ పరంగా రెండు మూవీస్ కూడా ఈక్వల్గానే రిలీజ్ అవుతున్నా సరే కూలీ డామినేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది బుకింగ్స్లోని అండ్ ఆక్యుపెన్సీస్లో. అండ్ లాంగ్ వీకెండ్ ఒకటి కలిసి వస్తుంది. సో రెండు మూవీస్ ఎలా పెర్ఫామ్ చేస్తాయి, ఏది మనకి మంచి టాక్ తెచ్చుకుంటుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రెండు కూడా చాలా పెద్ద మూవీస్ అండ్ పెద్ద క్యాస్టింగ్తో దిగుతున్నాయి. యష్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు మనకు వార్ టూకి కంప్లీట్గా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. బట్ కూలీ ముందు అవన్నీ తేలిపోతున్నాయి. సో రజనీకాంత్ గారు మేనియా మళ్ళీ పనిచేస్తుందనే చెప్పాలి. అండ్ తమిళనాడులో లాస్ట్ టైం మనకి కర్ణాటకలో హాలిడే ఇచ్చారు బెంగళూరు మొత్తం. అండ్ ఈసారి తమిళనాడు మొత్తం కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ హాలిడే ఇచ్చారు. సో బెంగళూరు కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది 14th హాలిడే కింద. సో 15, 16, 17 హాలిడేస్ వచ్చాయి, 3 days హాలిడేస్. అండ్ 14th కూడా ఇన్ కేస్ హాలిడే ఇస్తే 4 days హాలిడేస్ని మనకి సౌత్ ఇండియాలో కూలీ మూవీకి కంప్లీట్ అడ్వాంటేజ్ కింద తీసుకోవచ్చు అని చెప్పి తెలుస్తుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అండ్ ఏ మూవీకి ఫస్ట్ వెళ్దాం అనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.